బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పెండింగ్ లో ఉన్న 19 సీట్ల కోసం కసరత్తులు చేస్తోంది. వామపక్షాలతో సీట్ల పంపిణీ కొలెక్కి రాకపోవడంతో థర్డ్ లిస్ట్ రావడం మరింత ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన తర్వాతే మూడవ జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పెండింగ్ లో ఉన్న 19 సీట్ల కోసం కసరత్తులు చేస్తోంది. వామపక్షాలతో సీట్ల పంపిణీ కొలికి రాకపోవడంతో థర్డ్ లిస్ట్ రావడం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇక చూసుకున్నట్టుగైతే కాంగ్రెస్ మూడో లిస్ట్, థర్డ్ లిస్ట్ రావడానికి ఇంకా కొద్ది రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో రాహుల్ గాంధీ అలాగే ప్రియాంక గాంధీ యాత్రలో ఉన్న నేపథ్యంలో ఇంకా 19 పెండింగ్ జాబితాకు సంబంధించి ఇంకా డెసిషన్ ఏమీ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు. రాహుల్ ప్రియాంక బస్ యాత్ర తర్వాత దీనికి సంబంధించిన డెసిషన్ వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 19 సీట్లలో తొలుత లెఫ్ట్ పార్టీకి 4 సీట్లు ఇద్దామని అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చేసింది. కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టుగైతే అసలు లెఫ్ట్ పార్టీకి సీట్లు ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ గా ఎమ్మెల్సీ ఇద్దాం, 2 ఎమ్మెల్సీలు 2 కేబినెట్ మంత్రులు ఇద్దాం అని చెప్పేసి కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా తెలంగాణ మొత్తంలో కూడా వీళ్ళంతా కూడా సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ పార్టీకి. లెఫ్ట్ పార్టీస్ సపోర్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళకి 2 ఎమ్మెల్సీలు ఇస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 మంత్రి పదవులు కూడా ఇస్తామని చెప్పేసి ఒక ఆఫర్ కొత్తగా కాంగ్రెస్ పార్టీ తెర మీదకి తీసుకొచ్చింది. మరి ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ అందుకున్నటువంటి లెఫ్ట్ పార్టీస్ ఇంకా తమ నిర్ణయాన్ని వెల్లడించలేను. అయితే లెఫ్ట్ పార్టీస్ మాత్రం ప్రస్తుతానికి 2 సీట్లు మాత్రం కంపల్సరీగా కోరుకుంటున్నాయి. చెన్నూరు అలాగే మిర్యాలగూడ, కొత్తగూడ, వైరా 4 స్థానాలు లెఫ్ట్ పార్టీస్ కోరుకుంటున్నాయి. అయితే ఈ 4 స్థానాలు కాంగ్రెస్ పక్కగా గెలిచే స్థానాలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ సీట్ల సంఖ్యను పెంచుకోవడం కోసం ఈ తాజాగా ఈ వ్యూహాన్ని అమలు చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఒకవేళ కానీ అంటే కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ సీట్లు సంఖ్య పెరగాలి అంటే మాత్రం ఈ 4 సీట్లు కూడా వీళ్ళకే వస్తే వీళ్ళు కాంగ్రెస్ ఉంచుకుంటే కాంగ్రెస్ కి మరిన్ని సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందుకని ఈ కొత్త వ్యూహాన్ని, కొత్త ప్రతిపాదనని లెఫ్ట్ పార్టీస్ ముందు పెట్టింది. లెఫ్ట్ పార్టీస్ దీనిపై డెసిషన్ తీసుకోబోతున్నారు. ఇది ఇలా ఉండగా మిగతా 15 స్థానాలకు సంబంధించి కసరత్తు అయితే జరుగుతుంది. కసరత్తు 2-3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. అంటే ఈ పదయాత్రల తర్వాత దీనికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకొని తుది జాబితాను విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూసిన 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పెండింగ్ లో ఉన్న 19 సీట్ల కోసం కసరత్తు చేస్తోంది. వామపక్షాలతో సీట్ల పంపిణీ కొలెక్కి రాకపోవడంతో థర్డ్ లిస్ట్ రావడం మరింత ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన తర్వాతే మూడవ జాబితా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. వంద స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పెండింగ్ లో ఉన్న 19 సీట్ల కోసం కసరత్తులు చేస్తోంది. వామపక్షాలతో సీట్ల పంపిణీ ఓ కొలెక్కి రాకపోవడంతో థర్డ్ లిస్ట్ రావడం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ ప్రియా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూడా తుది దశ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి కూడా ఆ కసరత్తు తుది దశకు చేరుకున్నట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ 100 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 2 దఫాలుగా కూడా అభ్యర్థులను ప్రకటించిన విషయం కావచ్చు. మిగతా ఏదైతే 19 స్థానాలకు సంబంధించి కూడా ఇంకా ప్రకటించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో దాంట్లో 4 సీట్లకు సంబంధించి కూడా లెఫ్ట్ పార్టీలకు ఇస్తామన్నట్టుగా కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇంకా 15 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి కసరత్తు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మరోసారి కూడా ఢిల్లీ వేదికగా కూడా ఖర్గే నేతృత్వంలో కూడా నేతలంతా కూడా భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రధానంగా. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి కూడా 3వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. దానికంటే ముందే అభ్యర్థులు ప్రకటించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్న నేపథ్యం కావచ్చు. మరోవైపు ఇక్కడ బస్ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అగ్రనేతలంతా కావచ్చు, అగ్రనేతలు తెలంగాణకు వస్తున్న నేపథ్యం ఇక్కడ ముఖ్య నేతలంతా కూడా బిజీగా ఉన్న నేపథ్యం కావచ్చు. ముఖ్యంగా అంటే 3వ తేదీ లోపు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 19 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. దీంట్లో భాగంగానే ఇప్పటికీ సిపిఐ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా 4 సీట్ల అభ్యర్థి స్థానాల పైన కూడా ఇప్పటికీ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తలేదు. ఎందుకంటే గతంలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా సీట్లు ఇస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు మిక్క నేతలంతా ఇతర పార్టీల నుంచి కూడా నేతలు వస్తున్న క్రమం కావచ్చు. వాళ్ళకు ఆ సీట్ల అంశం పైన కూడా ఇప్పటికే దానికి ఆ సీట్లను ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేస్తున్న ఒక్కొక్క సీట్ ఇచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ సిపిఐకి సంబంధించి కూడా చెన్నూరు వైరాగ్ సంబంధించిన మిర్యాలగూడకు సంబంధించిన సీట్లు ఇస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఐకి సంబంధించి కూడా మిగతా సీట్లు ఇస్తామన్నట్టు చెప్పిన నేపథ్యం కావచ్చు. ఆ సిపిఐకి సంబంధించి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక సీటు ఖచ్చితంగా కావాలని పట్టుబడుతున్న విషయం కావచ్చు. అంటే ఇప్పుడు ఈ రోజు జలగం వెంకట్రావు కూడా కొత్తగూడెం సంబంధించిన మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యంతో అక్కడ ఆ కొత్తగూడెం స్థానానికి సంబంధించి కూడా ఇప్పటికే హోల్డ్లో పెట్టిన నేపథ్యం కావచ్చు. ఆ స్థానాన్ని ఆయన కేటాయించే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మిగతా ఏదైతే 4 స్థానాల్లో కూడా ఇప్పటికీ సిపిఐకి ఇస్తామన్న చెన్నూరుకు సంబంధించి కూడా అక్కడ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తుంది. అతనికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించి కూడా వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకి చెన్నూరుకు సంబంధించి సీట్ ను కేటాయించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఏదైతే సిపిఐకి సంబంధించి కూడా వాళ్ళు నిన్న కార్యవర్గ సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు కూడా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలు కూడా వాళ్ళకి పంపినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే సిపిఐకి సంబంధించి కూడా ఒక సీట్ ఇస్తాం, మిగతా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా 2 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని కాబట్టి చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఐకి సంబంధించి కూడా అదే అంశానికి కూడా ప్రతిపాదన పంపినట్టు నేపథ్యంలో ఈ రోజు ఆ లెఫ్ట్ పార్టీలు కూడా ఈ రోజు సమావేశం అవుతున్నారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పంపిన ప్రతిపాదనలకు ఓకే చెప్తారా లేదా అంటే కలిసి పోటీ చేస్తారా లేదా సిపిఐ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో సంతృప్తి చెందిన నేపథ్యం కావచ్చు. కాంగ్రెస్ పార్టీతో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిపిఎంకి సంబంధించి కూడా ఈ రోజు వాళ్ళ సమావేశం తర్వాత కొలికిచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రకటించిన నేపథ్యం కావచ్చు. వైరాగ్, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్, అర్బన్, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, కరీంనగర్, ఇల్లాందు, డోర్నకల్, నారాయణకల్, సత్తుపల్లి, అశ్వారావుపేట, పటాన్చెరు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యం. ఇక్కడ దీనికి సంబంధించి చెన్నూరు నుంచి కూడా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కుమార్కి ఇచ్చే అవకాశం, కొత్తగూడెం నుంచి కూడా కొత్తగూడెం సంబంధించి కూడా జలగం వెంకట్రావుకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక నిజామాబాద్ కి సంబంధించి కూడా ఏదైతే కామారెడ్డికి సంబంధించి కూడా ఇప్పుడు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇక్కడ కేసీఆర్ పోటీగా బరిలో దిగే నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిరిసిల్లకు సంబంధించి కూడా మంత్రి కేటీఆర్ పైన కూడా ఇక్కడ ఉత్తమ్ కుమార్ కావచ్చు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు బరిలో నిలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ నియోజకవర్గాలను అక్కడ సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తుంది. కామారెడ్డి నుంచి కూడా ఇప్పటికే మాజీ మంత్రి షబ్బీర్ అలీ దరఖాస్తు చేసుకున్న నేపథ్యం అక్కడ తన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యంతో అక్కడ రేవంత్ రెడ్డి బరిలో దిగుతున్న నేపథ్యంలో కామారెడ్డికి సంబంధించి మాజీ మంత్రి షబ్బీర్ అలీకి సంబంధించి కూడా నిజామాబాద్ కి సర్దుబాటు చేసే అవకాశం కనిపిస్తుంది. నిజామాబాద్ సంబంధించి కూడా ఇప్పటికే మహేష్ కుమార్ కూడా అక్కడ దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఆయనను కూడా ఢిల్లీకి పిలిపించి ఆయనతో బుజ్జగించే ప్రయత్నాలు చేసిన నేపథ్యం కావచ్చు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 19 నియోజకవర్గాల